హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో రిజల్ట్ రోజున మీకు మీ యొక్క ఐపీఈ మార్క్స్ అవైలబుల్గా ఉంటే మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో లేని వాళ్ళకి మాత్రం ర్యాంక్స్ ఇష్యూ చేయరు. కాబట్టి ఇంకా డిక్లరేషన్ ఆప్షన్ ఎనేబుల్లో ఉంది కాబట్టి డిక్లరేషన్ సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డిక్లరేషన్ వెంటనే సబ్మిట్ చేయండి. సో రిజల్ట్ అనేది మనకి జూన్ ఫస్ట్ వీక్లో 5th లేదా 6th రోజున రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి సో ఈ జూన్ 5th లోపు ఎవరిదైతే ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటెడ్ డాటా వస్తుందో వాళ్ళకి అందరికీ ర్యాంక్స్ ఇష్యూ అవుతాయి. ర్యాంక్స్ ఇష్యూ కాని వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. రిజల్ట్ తర్వాత కూడా మీకు డిక్లరేషన్ అయితే మళ్ళీ ఎనేబుల్ చేస్తారు. సో ఇక నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తే కౌన్సిలింగ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసే ముందు కౌన్సిలింగ్కి సంబంధించి పర్సన్ టు పర్సన్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాము. మీకు కౌన్సిలింగ్ గురించి ఏం ఐడియా లేకపోయినా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. పర్సన్ టు పర్సన్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి ఐడియా లేని వాళ్ళకి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో అక్కడ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా అడగవచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి మెయిన్గా చూసుకుంటే ఇక్కడ జేఈకి సంబంధించి అడ్వాన్స్ కీ పేపర్ రిలీజ్ కావాలి, రిజల్ట్ రిలీజ్ కావాలి, అలాగే జేఈకి సంబంధించి షెడ్యూల్ అనేది రావాలి. సో షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత లేదా లాస్ట్ రౌండ్ వరకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ ఈ ఇయర్ కూడా మనకి జోసా కౌన్సిలింగ్ అప్డేట్ వచ్చిన తర్వాతే మనకి ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలంటే జేఈ అడ్వాన్స్కి సంబంధించి రిజల్ట్ అనేది రిలీజ్ కావాలి. సో ఈ 9th రోజున అంటే మనకి వెబ్సైట్ రిజల్ట్ రిలీజ్ అయిన 2-3 డేస్లో జేఈ అడ్వాన్స్ రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన రోజే లేదా రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డే మనకి జోసా కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ జోసా కౌన్సిలింగ్ 6 రౌండ్స్ జరుగుతుంది. సో జూన్ సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మనకి జూలై ఫస్ట్ వీక్ కల్లా 6 రౌండ్స్ లేదా జూలై లాస్ట్ వీక్ కల్లా 6 రౌండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో ఫస్ట్ వీక్ లేదా జూన్ లాస్ట్ వీక్లో కౌన్సిలింగ్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూసుకుంటే మెయిన్గా ఈ డాక్యుమెంట్స్ అనేది మీకు వెరిఫికేషన్కి అవసరం లేదు. సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లోనే వెరిఫై చేయడం జరుగుతుంది. టీఎస్ఎంసెట్ లాగా స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే ఉండదు. కానీ ఆన్లైన్లో ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫై కావో వాళ్ళు మాత్రం ఈ డాక్యుమెంట్స్ అనేది ఆఫ్లైన్లో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే. సో మెయిన్గా కావాల్సింది ఏంటంటే ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ అంటే ఏంటంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఇస్తారు. అందులో మీ యొక్క నేము, కేటగిరీ, అలాగే మీ కేటగిరీ ర్యాంకు, అలాగే మీ ఐపీఈ మార్క్స్ వెయిటేజ్ ఎంత యాడ్ అయింది, ఇంటర్మీడియట్ మార్క్స్, అలాగే ఎంసెట్లో వచ్చిన మార్క్స్ నుంచి వెయిటేజ్ ఎంత యాడ్ అయింది, కంబైన్ స్కోర్ ఎంత, కంబైన్ స్కోర్తో మీకు వచ్చిన ర్యాంక్ ఎంత, ఆ ర్యాంక్లో మీ కేటగిరీలో ర్యాంక్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. రిజల్ట్లో మాత్రం ఎంత డేటా అయితే మీకు ఉండదు. సో ర్యాంక్ కార్డులోనే డిస్ప్లే కావడం జరుగుతుంది. కాబట్టి ర్యాంక్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. అలాగే వెబ్సైట్ హాల్ టికెట్, నెక్స్ట్ ఎస్ఎస్సి మెమో, నెక్స్ట్ ఇంటర్మీడియట్ మెమో, ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ టైంలో ఈ డాక్యుమెంట్స్ అవసరం కాకపోయినా మీరు కాలేజ్లో జాయిన్ అయిన టైంలోనే ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్, ఒరిజినల్ కాపీస్ కూడా ఉండాలి మీ దగ్గర. సో ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ టీసీ, నెక్స్ట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్. సో ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. మీ యొక్క స్టడీ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు లోకలా, నాన్ లోకలా, తెలంగాణ లోకలా, ఆంధ్ర లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. సో టీఎస్ఎంసెట్కి లోకల్ అవుతారా, ఏపీఎంసెట్కి లోకల్ అవుతారా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 24 to 25 వ్యాలిడిటీ ఉన్నది మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు. సో మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే ఇన్కమ్ లేదా రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ కాకుండా మిగతా వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో మైనారిటీకి సంబంధించి సర్టిఫికేట్. నెక్స్ట్ నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే స్టడీ డీటెయిల్స్ లేకుండా ప్రైవేట్గా చదివిన వాళ్ళు, అదర్ సేమ్ స్టేట్లో చదివి అంటే సేమ్ స్టేటే కాకపోతే స్టడీ అనేది అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు ఉంటే సో నాన్ లోకల్ కిందకి వస్తారు. కాబట్టి నాన్ లోకల్ ప్రూఫ్ కింద రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో
సో వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. కౌన్సిలింగ్ టైంలో మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై కాకపోతే మీరు ఆఫ్లైన్లో ఈ సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ గురించి కానీ రెగ్యులర్ అప్డేట్స్ గురించి కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.